హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడినటువంటి ఒక బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ గురించి వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఇది గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాలు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే ఇవి పర్మనెంట్ జాబ్స్. అర్హత వచ్చేసి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషనే. అయితే దీనికి తెలుగు మాట్లాడడం తప్పనిసరి. కాకపోతే ఇక్కడ ఈ యొక్క ఉద్యోగం యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మన సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలలోనే మనము జాబ్ చేసుకునే వెసులుబాటు మనకు దొరుకుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగము మన సొంత జిల్లాలలో చేసుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం. సో ఈ యొక్క పర్మనెంట్ గ్రామీణ బ్యాంక్ అయినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి. సో అట్ ద సేమ్ టైం ఏ ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేటు తదితర విషయాలను నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much friends. Please like my videos, share my videos and subscribe my channel. You also recommend me this channel to your friends, those who are preparing for all competitive exams. Thank you so much friends. Please keep watching for latest updates. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది ఈ యొక్క గ్రామీణ బ్యాంకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. అయితే ఏ కేటగిరీలో జాబ్ నోటిఫికేషన్ వచ్చిందంటే అసిస్టెంట్ మేనేజరు మరియు స్టాఫ్ అసిస్టెంట్స్. ఇవి ఏ ఏ జిల్లాల్లో ఉన్నాయంటే విజయనగరము, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, కడప మరియు అనంతపురం. ఈ జిల్లాల్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. సో మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో ఒక్కొక్కసారి మన ఏరియాలోనే పనిచేసేటువంటి ఒక సువర్ణ అవకాశం. సో ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాన్ని కెరీర్గా ఎంచుకున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఉపయోగించుకోవడానికి. సో దీనికి అప్లై చేసుకోండి. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. నవంబర్ 19వ తేదీ 2021 నుంచి ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది క్లోజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 3, 2021తో అయిపోతుంది. అయితే ఆన్లైన్ టెస్ట్ కూడా డిసెంబర్లోనే కండక్ట్ చేయాలని ఒక టెంటేటివ్గా నిర్ణయించడం జరిగింది. సో దీని గురించి కంప్లీట్ వివరాలు, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనము డిసిసిబి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఈ యొక్క 19వ తేదీ నవంబర్ 2021 నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్లోనే ఉంది కాబట్టి యూ కెన్ ఓపెన్ దట్ వెబ్సైట్, డిసిసిబి వెబ్సైట్, అండ్ యూ కెన్ గెట్ ద full details about this job notification. It's a very good opportunity for the people who are looking for bank jobs. తర్వాత టెస్ట్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది. ఇది ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ వచ్చేసి 12.5 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నెగిటివ్ మార్క్ ఉన్నటువంటి ఎగ్జాము. ఒక్క క్వశ్చన్ తప్పుపోతే 0.25 మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి. సో మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనకు 100% కరెక్ట్ ఆన్సర్ అని తెలిసినప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మీకు నెగిటివ్ మార్క్స్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. సో దాన్ని మీరు గమనించాలి. తర్వాత ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ క్వశ్చన్స్ ఆ యొక్క సబ్జెక్టుల వారీగా ఎలా ఉంటాయి అన్నది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ 3 విభాగాలు ఉన్నాయి: ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 30 ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, వాటి మార్క్స్ కూడా 30 మార్క్స్. రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి కూడా 35 మార్క్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అదేవిధంగా మూడో విభాగం వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా 35 మార్క్స్కు 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, అంటే నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా 100. అయితే టైం ఎంత ఉంటాయంటే 1 అవర్ టైమే. సో ఈ 1 అవర్ టైంలో నువ్వు 100 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటట్లు మనం ప్రిపేర్ అయి ఉండాలి.
సో అయితే మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు ఆన్సర్కి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ రెడ్యూస్ అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫ్రెండ్స్, ఓన్లీ 100 క్వశ్చన్సే కాబట్టి 100 మార్క్స్. బట్ ఇట్ ఈస్ వెరీ ఏదో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద candidates who are looking for bank jobs. So I wish you very all the best. Please keep watching for latest updates. Thank you so much.